13వ తేదీ జూన్ నెల 2026వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. యెహెజ్కేలు 36వ అధ్యాయము 27వ వచనము. నా ఆత్మను మీ యందుంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను నా విధులను గైకొని వారిని గాను మిమ్మును చేసేదను. సహోదరి సహోదరులారా, మన హృదయ అంతరంగము మార్పుని ప్రభు కోరుకుంటాడు. వేషధారులముగా మనం ఉండకూడదు. కొంతమంది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ జ్ఞానాన్ని కలిగి దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు. ప్రభు మాటలు చెప్తారు, కానీ వారి జీవన విధానము వాక్యమునకు విరుద్ధంగా ఉంటుంది. కానీ నిజమైన క్రైస్తవులు దినదినము హృదయ అంతరంగంలో అభివృద్ధి చెందుతూ ఉంటారు. వారి మాటలు, ఆలోచనలు, క్రియలు వాక్యానుసారంగా ఉంటాయి. ప్రభువు తన ఆత్మను మన మీద ఉంచి ప్రభు యొక్క ఆజ్ఞలను అనుసరించే వారముగా మనల్ని చేస్తాను అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. పాపంతో నిండి ఉన్న ఈ లోకంలో పరిశుద్ధమైన దేవునికి అంగీకారమైన జీవితాన్ని జీవించడం అంత సులభమైన విషయం కాదు. ఇది కేవలం ప్రభు అనుగ్రహించు గొప్ప శక్తి వలనే జరుగుతుంది. పరిశుద్ధాత్మ దేవుడే మనలో ఈ కార్యాన్ని జరిగిస్తాడు. ప్రభు చిత్తాన్ని మనం జరిగించే వారముగా ఉన్నాము అంటే అది మన సొంత శక్తి కాదు, ప్రభు యొక్క ఆత్మ జరిగించే గొప్ప కార్యము. మనము ప్రభువుని ప్రేమిస్తూ ప్రభు యొక్క ఆజ్ఞలను పాటిస్తూ ప్రభువునకు అంగీకారమైన జీవితాన్ని జీవించాలి అనే ఆశ మనలో ఉంది అంటే అది మన గొప్పతనం కాదు, కానీ కేవలం ప్రభు యొక్క కృప మాత్రమే. ప్రభువే మనపై తన ఆత్మను ఉంచి ప్రభు చిత్తానుసారముగా జీవించడానికి సహాయం చేస్తూ ఉన్నాడు. ఇప్పటికప్పుడు మనల్ని బలపరుస్తూ మన హృదయాలలో నిజమైన మార్పును తీసుకువస్తూ ఉన్నాడు. నిజంగా మారు మనస్సు కలిగిన వ్యక్తి ప్రభు యొక్క ఆజ్ఞలను తప్పకుండా పాటిస్తాడు. మనకు ఇష్టం లేకుండా బలవంతంగా ప్రభు చిత్తాన్ని చేయడం కాదు, కానీ ప్రభు చిత్తాన్ని జరిగించాలి అనే బలమైన కోరికను ప్రభువే మనలో కలిగిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నూతనపరిచి నూతనమైన ఆత్మీయ జీవితాన్ని అనుగ్రహించబోతున్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. మా పైన మీ ఆత్మను కుమ్మరించండి ప్రభువా. అన్ని రకముల అపవాది క్రియలకు మేము దూరంగా ఉండాలి తండ్రి. మా జీవితాలలో ఎటువంటి పాపానికి చోటివ్వకూడదు ప్రభువా. మీ పరిశుద్ధమైన రక్తాన్ని మాపై ప్రోక్షించి మీరే మమ్మల్ని పరిశుద్ధపరచండి తండ్రి. మా హృదయ అంతరంగములలో గొప్ప మార్పుని కలిగించండి ప్రభువా. మా ఇష్టాలకు కాదు, కానీ మీ చిత్తానికే మేము ప్రాముఖ్యత ఇవ్వాలి తండ్రి. మీరే పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి ప్రభువా. ప్రతి విషయంలోనూ మీకు లోబడి జీవిస్తూ మీ ఆజ్ఞలను అనుసరిస్తూ మీ ఆత్మ చేత మమ్మల్ని నడిపించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయముల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.